పోతన భాగవతము కూర్మావతారము రాహువు వృత్తాంతం. మోహిని అలా అమృతం అంతా అమరులకే పోస్తున్న సమయంలో అమరవ్రాతములోన జొచ్చితి భుజుండై రాహు పీయూషపానము చేయంగని చంద్రభాస్కరులు సన్నల్జేయ నారాయణున్ తమరారాతి శిరంబు చక్రహతి దున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వంబును చెంది మూర్ధము తదన్యాంగంబు నీలంబడెన్. రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రుడు చూశారు. చూసి మోహినికి సైగలు చేశారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన రాహువు తల నిర్జీవం కాలేదు, అమరత్వం పొందింది, మొండెం నేలపై కూలిపోయింది అని ఈ పద్య భావము. అజుడువాని శిరము నంబర వీధిని గ్రహము చేసి పెట్టి గారవించే వాడు పర్వములను వైరంబు దప్పగా భానుచంద్రములను బట్టుచుండు. అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహు గ్రహం ఆ పగను వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికి పట్టుకుంటోంది అని ఈ యొక్క పద్య భావము. ఒక బొట్టు చిక్కకుండగ సకల సుధారసమున మర సంగంబులకున్ ప్రకటించి పోసి హరి తన సుకురాకృతి దాల్చిన సూరులు బెగడన్. విష్ణుమూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా అమృతమంతా దేవతలకు బాహాటంగా పోసి మోహిని రూపాన్ని వదిలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు అని ఈ పద్య భావము. అమరుల్ రక్కసులం ప్రయాస బల సత్పార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పలైరి అమరుల్ సంశ్రేయమున్ బొందిరయ్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరిత మత్యంత దుర్గర్వులై కమలాక్షం శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. దేవతలు రాక్షసులు సరి సమానమైన సంకల్పము, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మ గౌరవము ఉన్నవారే కాని ఇద్దరికీ రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించిన కారణం చేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాల పాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా అని ఈ పద్య భావము. ధన్యవాదములు.